పాల బాటిలు రాత్రికి రాత్రే మాయమైపోతే బాగుంటుందా, లేదా బిట్టు తనంతట తనే బాటిల్కి గుడ్ బై చెప్తే బాగుంటుందా? నమస్తే, నేను పద్మావతి. జీవితంలో కథల ప్రభావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బిట్టు వాళ్ళమ్మ ఒకరోజు స్కూల్లో టీచర్ దగ్గరికి వచ్చి, మేడం, మా వాడు 3 ఏళ్ల వాడు అయ్యాడు, ఇంకా బాటిల్ మానటం లేదు, ఎలా మానిపించాలో అర్థం కావట్లేదు అన్నారు. దానికి టీచరు, బాటిల్లో పాలు తాగితే తప్పేంటండి అన్నారు. ఆవిడ వెంటనే, అదేంటి మేడం అట్లా అంటారు, పెద్దవాడు అవుతున్నాడు, ఇంకా బాటిల్లో తాగితే ఏం బాగుంటుంది అన్నారు. అప్పుడు టీచర్ నవ్వుతూ, మీరు బాటిల్ ఎందుకు మానేయమంటున్నారు? పెద్దవాడు అవుతున్నాడనా, లేదా అనారోగ్యం అవుతుందనా? ఆవిడ ఆలోచనలో పడిపోయారు. అప్పుడు టీచర్ ఇలా చెప్పారు, చూడండి, బాటిల్ తరచూ స్టెరిలైజ్ అయిపోతే ఏమవుతుంది, క్రిములు చేరుతాయి, ఆ క్రిముల వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇన్ఫెక్షన్ అంటే అనారోగ్యం కదా, అందుకని మీరు బిట్టుని బాటిల్ వద్దంటున్నారు. అంతేకాకుండా బిట్టు ఇప్పుడు కప్పు పట్టుకొని పాలు తాగలడు, అదే కదా, ఈ విషయాన్నే మనం అర్థమయ్యేలా చెప్దాం అన్నారు. మర్నాడు క్లాస్లో టీచరు విన్నీ గురించి కథ చెప్తూ, విన్నీ సీసాలో పాలు తాగుతూ ఉంటుంది, అందుకే ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆడుకోవడానికి కూడా వెళ్ళలేకపోయింది. మీరు సీసాలో పాలు తాగుతారా అని అడుగు. పిల్లలంతా లేదు లేదు, మేము కప్పులో తాగుతాం అని చేతులెత్తి అరిచారు. బిట్టు మాత్రం సైలెంట్గా ఆలోచనలో పడ్డాడు. ఆ మరుసటి రోజు పొద్దున బిట్టు వాళ్ళ అమ్మ టీచర్ని కలవడానికి వచ్చి చాలా సంతోషంగా, మేడం నిన్నేమైందో తెలుసా, సాయంత్రం బిట్టు ఇంటికి రాగానే యాజ్ యూజువల్గా సీసాలో పాలు కలిపి ఇచ్చాను, వాడేం చేశాడు, కప్పు తెచ్చుకొని సీసాలో పాలు కప్పులో పోసుకొని గబగబా తాగేశాడు. అబ్బో, ఒక్క రోజులో ఎంత పెద్దవాడైపోయాడు అనిపించింది, ఇదంతా మీరే ఏదో మ్యాజిక్ చేసి ఉంటారు అన్నారు. అదేం లేదండి, పిల్లలకి వద్దు, చేయొద్దు, కూడదు అని చెప్పే కంటే ఎందుకు చేయకూడదు అనే కారణం చెప్తే చాలు. మొదట్లో పాత అలవాట్లు వాళ్ళకి చాలా సెక్యూరిటీని ఇస్తాయి, అందువల్ల వాళ్ళు తొందరగా వదలలేరు. కానీ మెల్లిగా వాళ్ళకి అవగాహన ఇచ్చి కారణం చెప్తే సరైనదేదో వాళ్ళే ఎంచుకుంటారు. పిల్లల్ని త్వరగా పెంచేయాలనే ప్రయత్నం కంటే వాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా పెరిగే అవకాశాన్ని మనం కల్పించాలన్నమాట.